మిస్టరీగా మారింది కూకట్పల్లి బాలిక మరణం. కత్తిపోట్లతో 10 ఏళ్ల సహస్ర మరణించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో చంపేశారు దుండగులు. ఒక్కరే సహస్ర ప్రాణం తీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా తల్లి రేణుక ఈ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మాకు ఎవరితోనూ గొడవలు లేవంటోంది తల్లి రేణుక. చివరిసారిగా స్నానం చేయించి ఆఫీస్కు వెళ్ళానంటోంది రేణుక. సహస్రను చంపి బయట నుంచి గడియపెట్టి వెళ్లారంటూ కూడా రేణుక చెబుతోంది. సహస్ర అందరితోనూ మంచిగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు సహస్ర తల్లి రేణుక. చిన్నపాటి గొడవలు జరిగితే నా బిడ్డను చంపేస్తారా అంటూ ప్రశ్నను సంధిస్తున్నారు ఆమె. విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న క్రమం. మిస్టరీగా మారింది సహస్ర మరణం. మరి ముఖ్యంగా కూకట్పల్లి ఘోరానికి సంబంధించిన ఈ వార్తను మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి ఘటనను కాస్త మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళిన టైంలో చిన్నారిని చంపేశారు దుర్మార్గులు. అంతేకాదు చంపేసిన తర్వాత మృతదేహాన్ని ఆ ఇంట్లోనే ఉంచేసి గడియపెట్టి మరీ వెళ్ళిపోయారు. అంటే ఎంత దుర్మార్గానికి వాళ్ళు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్కు వెళ్ళిన సందర్భంలో అసలు ఇంతకీ ఎవరు ఈ ఘటనకి పాల్పడ్డారు అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కూకట్పల్లిలోని సంగీత్ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో బాలికను చంపేశారు. హత్య చేసి అక్కడి నుంచి పరారైపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథను మీరు కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. హత్య గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బాలిక తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఆ కుటుంబం ప్రస్తుతం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. చిన్నారిని చంపేసింది ఎవరు? ఎందుకు చంపారు? అంత అవసరం ఎవరికి ఉంది? మరి ముఖ్యంగా చంపేసేటంత గొడవలు మాకు లేవంటోంది ఆ తల్లి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాలిక మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తున్న విజువల్స్ను మీరు చూడొచ్చు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ శాంపిల్స్ని తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడికి చేరుకుంది ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకొని శాంపిల్స్ని కలెక్ట్ చేస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తోంది. సహస్రను చంపిందెవరు? సహస్రను ఎందుకు చంపారు అని అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ కుటుంబం ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. సహస్రను పొట్టన పెట్టుకుందెవరు? ఎవరికి అంత అవసరం ఉంది? అయితే ఆ కుటుంబం ఒకటే చెబుతోంది. మరి ముఖ్యంగా నా బిడ్డను ఇంతలా చంపేసేటంత కోపాలు లేకపోతే అటువంటి కక్షలు తమకు లేవంటోంది తల్లి రేణుక. ఈ నేపథ్యంలోని తల్లి రేణుక ఏమంటోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న మనసు పడతాలు ఉంటాయేమో కానీ అంటే చిన్న చిన్న మనసు పడతాయి కింద వాళ్ళతో ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ ఏమి ఉండదు. సార్ 2000 కరోనా వచ్చిపోయినాక 2021లో 22లోనే వచ్చినాం. 3 years 4 years అవుతుందా? ఎప్పుడు తెలిసింది? 9 o'clock బాబు అసలు ఆమెకు స్కూల్ లేదు. స్కూల్లో కేంద్ర విద్యాలయ బేగంపేటలో చదువుతారు. స్కూల్ లేదనేది ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు, ఒక పాప ఒక బాబు. ఆ అబ్బాయి ఏమో వెళ్ళను అంటే కూడా బయట మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్. ఎప్పుడు వెళ్ళను. అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది తెలుస్తుంది ఆయనకి. తెలిసి అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు. నేను పోనని. ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేంది పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్. ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరాగాన్ని. బాక్స్ కూడా తీసుకోవాలి.
పాలు కూడా తాగకుండా పోయింది సార్. మళ్ళీ తిట్టినామనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినా. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే తడవలే. ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేము సార్. ఇంకా స్నానం చేసింది సరే తల్లి మేము వెళ్తున్నాం బాక్స్ అక్కడ పెట్టినా ఇయ్యి అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం. కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్. ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట డాడీకి. బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట. పైనకు వస్తే డోర్ పెట్టేసింది. మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు, డోర్ పెట్టేసిందంట. ఇదంతా పిలిచింది అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని. పిలిస్తే కూడా పలకలేదంట. పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట. అయినా పలకలేదంట. ఓనర్ ఆమె ఫోన్ చేసిన వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె కూడా నేను లేనక్క ఎవరికైనా ఫోన్ చేయండి. సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన ఎవరు లేరంట. అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నా అన్నాడు. వాళ్ళ డాడీ వచ్చిండు, గడి పెట్టింది సార్, డోర్ తీసిండేమో. అట్లా అయిపోయింది. నాకు ఫోన్ చేసిండు, పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్? స్థానికంగా గొడవలు ఉన్నాయి? ఎవరికి ఏం గొడవలు లేవు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి హాస్పిటల్లో ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. నేను మీకేమైనా డౌట్ ఉందా? నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్. కామన్గా గొడవలు అవుతాయి కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 yearsలో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాం సార్. మీకు అంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా? మీకంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నారా? ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ? ఏమన్నా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నా సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ, అసలు చెప్పదు. ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఒక పాప ఎలా చెప్పండి, ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ఉంటే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది కనుక్కోవాలి. ఇంత ఘోరం మాత్రం ఇంకెవరికి జరగద్దు. ఇది తేలాలి. ఎవరు తీసుకుని పట్టుకోవాలి. రైట్. అది ఆ తల్లి రేణుక, సహస్ర తల్లి రేణుక చెబుతోంది. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్న సందర్భంలో కన్నీటి పర్యంతం అవుతోంది. మరి ముఖ్యంగా తన కూతురిని అత్యంత దారుణంగా చంపిన వాళ్ళని పట్టుకోవాలంటూ చెబుతోంది. ఎవరి మీద అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం చేయటం లేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉన్నాయి, అది సహజం, ఎక్కడైనా ఉంటుంది. కానీ ఒక మనిషిని చంపేటంత కోపాలు అక్కడ లేవు.
అక్కడ వాళ్ళే చంపారని అనట్లేదు. కానీ ఈ ఘటనకు సంబంధించి గొడవలైతే ఉన్నాయి చుట్టుపక్కల, కానీ వాళ్ళే చంపుంటారు అని చెప్పి మాత్రం ఎక్కడ చెప్పట్లేదు ఆవిడ. మీరు చూడొచ్చు ఈ కథనం, ఈ దృశ్యం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. పోలీసులు అక్కడికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తల్లి ఒకటే చెబుతోంది, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, మరి ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ విమెన్, స్ట్రాంగ్ కిడ్, ఒకటే చెబుతోంది, చాలా ధైర్యవంతురాలు, ఒక్కరితే ఎదుర్కోగలదు ఎటువంటి సమస్యనైనా. అటువంటి చిన్నారిని చంపేసేందుకు ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళని విడిచిపెట్టద్దు, పట్టుకొని వెతికి వేటాడి పట్టుకోమని చెప్పి ఆ కుటుంబం కోరుతోంది. ఇంత దుర్మార్గమా? సమాజం ఇంత దారుణానికి వెళ్ళిపోతున్నామా? చిన్నపిల్లల మీద ప్రతాపమా? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రమా? ఎంత దారుణమా? ఇంత దుర్మార్గమా? ఎంత కర్కసత్వం నిండిపోతోందా? ఆ చిన్నారిని చంపింది ఎవరైనా కావచ్చు. ఆ తల్లదే అంటోంది, ఆ తల్లి గగ్గలు పెడుతోంది. అదే ఉంటే ఏమైనా పెద్దవాళ్ళు చూసుకోవాలి తప్ప చిన్నపిల్లల మీద మీ ప్రతాపమా అని చెప్పి ఆ కుటుంబం ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎటుపోతుంది సమాజం? చిన్నపిల్లలను చంపేసుకుంటున్నామా? అంటాగా ఈరోజు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని చెప్పి, మరి ఇలాంటి భావితర భారతదేశాన్ని అంటే భవిష్యత్ భారతావనిని చంపేసుకుంటున్నామా? హూ నోస్? ఈరోజు ఈ పాప బతికి ఉండుంటే ఓ సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు. అదే ఆడబిడ్డ ఈరోజు ఈ దేశానికి సేవలు అందించి ఉండుండొచ్చు కదా. చంపేసుకుంటావా పిల్లల్ని? పెద్దవాళ్ళ కోపానికి పిల్లల బలైపోయేది, అభంశుబంతుడిని చిన్నారుల బలి చేసేసేది. సహస్రను తెలిసిన వాళ్లే చంపేశారా? మీ అనుమానం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఈ ప్రశ్నను ఒకసారి ఆర్టీవీ మిమ్మల్ని అడిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 100% మంది ఎస్ అంటున్నారు. 100% మంది ఎస్ అంటున్నారు దాదాపుగా. ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఎంతగా వాళ్ళు నక్కి చూసి వీటిని గమనించి ఇంతటి దారుణానికి ఒడికట్టుంటారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న చిన్నారి, ఆ తల్లదే చెబుతుంది, స్నానం చేసింది ఏదో చిన్న కబుర్లు ఆడుకోవడం జరిగింది, చిన్న మాట ఏదో ఉంది, ఆ తర్వాత అక్కడ బాక్స్ ఉంది పెట్టుకు వెళ్ళమంటూ కూడా చెప్పుకొచ్చింది అంటూ కూడా మొత్తం ఏం జరిగిందనేది చెప్పుకొచ్చింది. షాక్లో ఉంది ఆ తల్లి. ఈరోజు రేణుక షాక్లో ఉన్నారు. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఎందుకంటే ఉదయం స్కూల్కి వెళ్ళేందుకు రెడీ చేసింది, దాంతోపాటు ఆ లంచ్ బాక్స్ని కూడా ప్రిపేర్ చేసింది, తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. పాపేమో స్కూల్కి వెళ్ళిపోతుందని చెప్పి భావించింది. కానీ స్కూల్కి వెళుతుంది అనుకున్న చిన్నారి ఇలా కానరాని లోకానికి వెళ్ళిపోతే ఏ కన్న తల్లిదండ్రులకైనా శోకమే కదా. ఈరోజు రేణుక అదే ప్రశ్నిస్తోంది. ఒకసారి ఆ తల్లి బాధ వినండి, ఆ తల్లి మాటలు వినండి, ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కన్న పేగుకు తెలుస్తుంది ఆ బాధ విలువ, ఆ ప్రేమ విలువ. ఆ కన్న పేగును అడిగితే తెలుస్తుంది ఆ చిన్నారిని కోల్పోయిన బాధ ఏంటనేది. ఈ క్రమంలో ఒక్కసారి రేణుక ఏమందో ఇంకోసారి చూద్దాం. హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్, ఎప్పుడు వెళ్ళను. అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది, తెలుస్తుంది ఆయనకి. తెలిసి అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు, నేను పోనని. ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేంది పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్, ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరాగాన్ని. బాక్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తాగకుండా పోయింది సార్. మళ్ళీ తిట్టినామనేసి, సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినా. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే తడవలే. ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేము సార్. ఇంకా స్నానం చేసింది, సరే తల్లి మేము వెళ్తున్నాం, బాక్స్ అక్కడ పెట్టినా అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం. కానీ దాని తర్వాత చూసారుగా ఆ తల్లి రోదన, ఆ తల్లి ఆవేదన, గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఈ నేపథ్యంలో మిస్టరీగా మారింది కూకట్పల్లి బాలిక మరణం.
కత్తిపోట్లతో మరణించింది 10 ఏళ్ల సహస్ర. తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో చంపేశారు దుండగులు. ఈ నేపథ్యంలోని ఇటు ఆ చిన్నారిని తెలిసిన వాళ్లే చంపేశారా, లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు చంపేశారా? ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి? ఆర్థిక సమస్యలు ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏవైనా ఈ హత్యకు దారితీశాయా? ఈ నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటకు రావడం జరుగుతోంది. ఒకసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం, అతనిది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద రిసీవింగ్ కాంటెంట్ వీడియో. పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి పంపాలి అని చెప్పి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నారు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాం. స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా తెలియదు. పాప కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్, హాలిడేస్ ఇచ్చారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.